ZB9 న్యూస్ పెద్దపల్లి జిల్లా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సందర్శించారు. ఉరకలు వేస్తున్న గోదావరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చీరే సారడు సమర్పించారు. ప్రాజెక్టు సామర్థ్యం, ఇన్ఫ్లో, అవుట్ఫ్లో తదితర వివరాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాజెక్టు అధికారులను అడిగి తెలుసుకున్నారు. గోదావరి జలాలను ఒడిసిపట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు గుండెకాయలా పనిచేస్తుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో సాంకేతిక లోపాలు ఉన్నాయని, ప్రాజెక్టు నిర్మాణంలో మామ స్వాతిముత్యం, అల్లుడు ఆనిముత్యంలో వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టును నీళ్లతో నింపితే గ్రామాలు కొట్టుకుపోతాయన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనాలోచిత నిర్ణయాల వల్లనే కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్, నిర్మాణం, నిర్వహణలో లోపాలు తలెత్తాయన్నారు. కాబట్టి స్ట్రాటజిక్ లొకేషన్లో కట్టిన ప్రాజెక్టు శ్రీపాద ఎల్లంపల్లి. దీని ప్రకారం ఖచ్చితంగా సాంకేతికంగా ఎట్లా సలహా తీసుకోవాలి, ఎట్లా పూర్తి చేయాలి, దాని ప్రకారం పనిచేస్తుంది ప్రభుత్వం. కట్టారు మేడిగడ్డ అయినా, అన్నారమైనా, సుందీలైనా వాళ్ళు ఏంటంటే అతి తెలివితేటలతో మామ అల్లుడు ఏమనుకుంటారంటే ఒక ఆయన స్వాతిముత్యం అనుకుంటాడు, ఇంకొక ఆయన ఆనిముత్యం అనుకుంటాడు. మేడిగడ్డ నుంచి ఎత్తితే అన్నారంలో పోయాలి, అన్నారంలో ఎత్తితే సుందీలలో పోయాలి, అక్కడ నుంచి ఎత్తితే శ్రీపాద ఎల్లంపల్లికి పోయాలి. ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో ఉన్నట్టు అన్నిటికీ దాంట్లో ఉన్న సమస్య ఒకే రకమైన సమస్య. నీకు గుండెకాయ లాంటి అక్కడి నుంచి మేడిగడ్డ దగ్గర నువ్వు ఎత్తితే ఏడబోయాలి, అన్నారంలోనే కదా పోయాల్సి, ఆడెత్తితే ఏడబోయాలి, సుందీలలో పోయాలి, ఆడెత్తితే ఏడబోయాలి. మూడు ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో ఉన్నట్టు వాటికి గోదావరి వాటర్ మీడియా మొత్తం నేనే వస్తాను. ఎల్లపల్లి హాట్ అయిపోయింది.
రేవంత్ అన్న